శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14 వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 వచనం నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను, నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఈ దినము దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము. ఈ 14 వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారు మీకు మంచి మాట చెప్పారు కదా, నేనున్నాను, నేను చేస్తాను, ఏడవకు, నేను ఇస్తాను, నేను నీతో ఉన్నాను, నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నువ్వు అడిగిన గృహం ఇస్తాను, నువ్వు అడిగిన తలాంతులు ఇస్తాను, ఎన్నో వాగ్దానాలు నీకు చెప్పారు కదా, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పారు కదా, అవన్నీ కూడా నెరవేరే దినాలు వచ్చేసినాయి. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, ఎవరు వచ్చి చేస్తారు, ఎన్ని జరుగుతాయా అని కొన్ని సమయాల్లో అవిశ్వాసంలోకి వెళ్తున్నావు కదా. అందుకే దేవుడు ఈ దినము నీకు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యే డేస్ వచ్చేసినాయి. అందుకనే నీకు కొన్ని అక్కడక్కడ శుభప్రదమైన మాటలు, కొంచెం పాజిటివ్గా వెళ్ళవలసినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. కొన్ని నీకు ఎదురయ్యేటువంటి సంకేతాలు కూడా, ప్రజల నుండి వచ్చే మాటలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరే దినాలు వచ్చినాయి కనుక అన్నీ సమకూడి జరిగే సమయం ఆసన్నమైంది. ఇక మీదట ఉన్నతమైన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. దేవుడిని అడిగేవు కదా, నాకు బిడ్డ కావాలి, నా మగబిడ్డ కావాలి, లేకపోతే ఆడబిడ్డ కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నా ఇల్లంతా రక్షించబడాలి, నా ఇంటి యజమానుడు రక్షించబడాలి, లేదా నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నాకు జాబ్ లేదు, లేదా నా బిడ్డకు జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో రకాలు అడుగుతూ ఉంటే నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేనున్నాను, భయపడకని వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, వాటన్నిటిని బట్టి నీ పట్ల ఆయన ఇచ్చిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బలమైన వర్తమానం నువ్వు చెప్పబోతూ ఉన్నావు, గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ బంధువుల మధ్య, నీ సంఘ పరిచర్య మధ్య, మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రార్థన మందిరంలో ఉన్నా సరే, అక్కడ ఏ ప్రార్థన మందిరం ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి నువ్వు బలముగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దినాలు నీకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక అన్నీ కూడా శుభప్రదంగా జరిగేటువంటి సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కనుక ఆ నెరవేర్పు దినాన్ని చూసి ప్రభువుని స్తుతిస్తావు, దేవుని సాక్షిగా వర్ధిల్లుతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో దేవుడు మనకి 2వ అంశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఈ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మనం మొదటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను.
ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన, అందరూ అండర్లైన్ చేసుకునే మాట, గుమ్మానికి ప్రక్కన, గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మాట మరలా ముమ్మారు చదవండి. అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. అచ్చట మరలా చెప్పండి అందరు కూడా. అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను చెప్పండి, చదవండి అందరూ కూడా. నీళ్లు ఉబికి పారుచుండెను. అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి. నీళ్లు పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండి లోతుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ 3వ వచనం గట్టిగా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. అది ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండు లోతుండెను. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, మీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాల్లో దేవుడు చేయబోయే కార్యము ఈ నెల, ఈ దినము నుండి 1000 మూరలు కొలత వేసి నడిపించబోతా ఉన్నాడు. ఎన్ని మూరలు అయిపోతున్నాడు? గట్టిగా చెప్పాలి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 100 కాదు, చెప్పాలి. 1000 మూరలు, 1000 మూరలు కొలిచి చెప్పాలి. అక్కడ చదవండి. ఆ నీళ్ళలో పైగా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఆ మందిరము గుమ్మము కుడి పక్క నుండి ఉరకలేస్తూ వస్తుంది. ఆ ఉరకలేస్తూ ఉన్న నీళ్ళలో ఈ హెజ్కేల్ని దేవుడు నడిపిస్తున్నాడు. 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండి లోతుండెను. ప్రియులరా, దేవుడు నిన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో. ఇక మీదట ఈ దినము ఈ యొక్క వాక్యములో నుండి ఆత్మ సంబంధముగా దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన కొలత వేయబడింది, నీ శ్రమ కొలత వేయబడింది, నీ మంచితనం కొలత వేయబడింది, నీ బాధ కొలత వేయబడింది. అన్ని కొలత వేసి దేవుడు ఇప్పుడు నీళ్ళలో నిన్ను నడిపించబోతున్నాడు. చీలమండి లోతు. ఏ లోతు అది? చీలమండి లోతు అంటే పాదాల లోతు. పాదాల లోతు నీళ్ళలో నిన్ను స్థిరపరుస్తున్నాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆర్థికంగా దరిద్రం ఎత్తిపోయిన నీ బ్రతుకులో గుమ్మము కుడి పక్క నుండి ఊపికి వస్తున్న నీరు, ఆశీర్వాదపు నీటిలో దేవుడు నిన్ను నీ పాదములో నిలబెడుతున్నాడు. మనం నిలబడాలంటే ముందు ఎక్కడ ఏది మొలగాలి చెప్పాలి. మన పాదము స్థిరపడితే మనము నిలబడగలం. అంటే నీ వ్యాపారము నిలబెడతాడు, నీ బ్రతుకుని స్థిరపరుస్తాడు, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. నీకు దేవుడు ఇచ్చే దర్శన వాగ్దానం ఏంటంటే 1000 మూరలు కొలిచి చెప్పాలి. 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళలో నిన్ను నడిపించే వాగ్దానం ఇది. మోర్ అంటే ఎంత ఉంటుంది చూపిస్తారా? పూలమ్మే వాళ్ళు మోర్ ఎంత అందంగా ఉంటుందో. ఇప్పుడు మోర్ అంటే ఇది కదా ప్రియులారా. ఆ కొలతలు వేరు,
దేవుడు నీ జీవితంలో కొలిచే కొలత వేరు. 1000 మూరల కొలత కొలిచాడు ఆయన. ఆమెనండి. దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యం చేసేది ఏంటంటే చీలమండి లోతు నిలబడే స్థితి. ఏ లోతు ఇది? చీలమండి లోతు. ఇంతవరకు ఏది చేసినా నిలబడలేదండి. ఏది చేసినా తిరిగి మళ్ళీ లాస్ అయిపోవటమే, అమ్మేసుకోవటమే. ఉన్నదంతా వ్యాపారంలో పోయింది, అందులో పోయింది, ఇందులో పోయింది. ఇందులో నీ బిడ్డ నిలబడలేదు, భర్త నిలబడలేదు, మా కుటుంబం నిలబడలేదు అనుకుంటున్నావు కదా. దేవుడు పరలోకము నుండి ఇచ్చేటువంటి గొప్ప దీవెన 1000 మూరల అనుభవంతో కూడిన స్థిరత్వము చీలమండి లోతు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నా జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు. ఈ వాగ్దానము నాకే అని నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా అని కేకలు వేయండి. 1000 మూరలు కొలిచి చీలమండి లోతు నన్ను నడిపించాడు. నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు. నీ బ్రతుకు ఎంత జీరో అయిపోయినా కానీ మరలా హీరోగానే నడిపిస్తాడు. ఆమేన్. మీరు ఏ పని చేస్తున్నారో, ఏ విషయంలో నష్టపోయారో, మరలా దేవుడు అందులో మిమ్మల్ని మీ పాదములను స్థిరపరుస్తున్నాడు. మీకు దీవెన ప్రకటించబడింది. మీకు, నాకు, మనందరికీ. మీకు నమ్మగలిగితే, దమ్ముంటే నమ్మండి. అద్భుతమైన ఆశీర్వాదము చీలమండి లోతు ప్రారంభం కాబోతావు. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. చీలమండి లోతు అంటే విత్తనాలు వేయటానికి ఉపయోగపడుతుంది. అది వరి చేనులో నీళ్లు పాదం ములిగే లోతు పెడతాడు విత్తనాలు జల్లే యజమానుడు, రైతు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ పాదాల లోతు, చీలమండి లోతు నీళ్లు ఉండగానే ధాన్యము జల్లుతాడు. అప్పుడు అదేమవుతుంది? మొలకెత్తుతుంది. అంటే ప్రారంభము మొలకెత్తుట. రాసుకోండి. దీవెనలు స్థిరపరచబడటం. నువ్వే పని చేయాలన్నా, ఎటు వంగుని ఎక్కడెక్కడ ఏ పనులు చేతులతో చేయాలన్నా నువ్వు నిలబడాలంటే ముందు నీ పాదము స్థిరపడాలి. దేవుడు ఈ దినము ఇచ్చే వాగ్దానం ఏంటంటే చీలమండిల లోతు మిమ్మల్ని నడిపించడానికి ఆయన డోర్ ఓపెన్ చేస్తా ఉన్నాడు. ప్రియులరా, పాడైపోయిన కుటుంబం, ఆనాడు పాడైన యెరూషలేము గురించి యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నీరు ఉబుకుతూ వస్తున్న నీరులో దేవుడు తన సేవకుడు ద్వారా నడిపిస్తున్నాడు. నన్ను దేవదూత నన్ను నడిపిస్తున్నప్పుడు చీలమండి లోతు నాకు వచ్చింది. ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు కదా, వ్యాపారం లేదని ఏడుస్తున్నావు కదా, రక్షణ లేదు, ఆత్మీయత లేదు, అది లేదు, ఇది లేదని ఏడుస్తున్నావు కదా. మీకు శుభవార్త. మీరు ఈ రోజు నుండి మీ బిడ్డల జీవితంలో చీలమండి లోతు ప్రయాణము ప్రారంభం కాబోతా ఉంది. నమ్మిన వారందరూ కేకలు వేసి ప్రభుని స్తుతించండి. చీలమండి లోతు నీ నడిపింపు అంటే నీవు నిలబడతావు, నీ కుటుంబం నిలబడుతుంది, నీ గర్భము నిలబడుతుంది, అన్ని రకాలుగా స్టాండ్ అయ్యే స్థితి. ఆమేన్. ఎక్కడ పాడైపోయావో, ఏ ప్రాంతంలో పాడైపోయావో, ఏ ప్రాంతంలో తల దించుకునే స్థితి వచ్చిందో అక్కడ దేవుడు నిన్ను నడిపించే సమయం ఆసన్నమైంది. చీలమండి లోతు స్టార్ట్ అయింది. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, సరైనది లేదనుకుంటున్నావు కదా. మీరు ఇక్కడి నుండే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడి నుంచే దాన్ని లెక్క రాసుకోండి. దేవుడు నీ ఇంటిలో చీలమండి లోతు ఆశీర్వాదము ప్రారంభమైంది. అది అభిషేకం చేసి పంపుతాను కదా. మీరు మరలా నెలలోనే సాక్ష్యం చెప్పాలి. మీరు చెప్పండి మీ భర్తలతో, మీ పిల్లలతో చెప్పండి, రే నీ ప్రయాణము స్టార్ట్ అయింది, ఎక్కడికమ్మా నన్ను పొమ్మంటావా అంటాడు. కాదురా, దైవజనుడి ద్వారా ప్రకటించాడు. అది పైనుండి వస్తున్న జీవజలము. అది ఆమేన్. అది మందిరము గుమ్మము కుడి పార్శ్వము నుండి ఊపుకుతూ ఊపుకుతూ వస్తుంది, ఉరకలేసుకుంటూ వస్తుంది. ఈ రోజు ఉన్నట్టుగా నీ స్థితి ఉండదు. దేవుడు నిన్ను రాజబిడ్డగా చేయబోతున్నాడు, దేవుడు రాణిగా చేయబోతున్నాడు, దేవుడు భాగ్యవంతుడిగానే చేస్తున్నాడు, తలగానే చేస్తున్నాడు, తోకగా మనం ఉండమని నీవు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. బిడ్డలకి చెప్పండి. ఆమేన్. రెండవ ఆశీర్వాదం చూద్దాం. ఆమేన్. రెండవ ఆశీర్వాదం చూద్దాం. మొదటి ఆశీర్వాదం ఏంటి? అందరు చెప్పాలి.
గట్టిగా చెప్పాలి. శీలమండి లోతు అనగా పాదాల లోతు. నీవు నడవటానికి నీ పాదం ములిగే నీరు ఉంటుంది. నీరు ధనానికి సూచన, నీరు పరిశుద్ధాత్మనికి సూచన, నీరు జీవానికి సూచన. అంటే ధనములో నీ కాలు ఉంటుంది, అంటే నీ స్థితి నిలబెడుతుంది. ఇప్పుడు అందరికీ డబ్బులు లేని కష్టాలు ఎక్కువైపోయి, అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? డబ్బు అవసరం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి, మీకు సన్మానం చేస్తాం. అందరికీ అవసరం, అన్నీ ఉన్నా సరే ఇంకో 2 గాజులు చేయించుకోవాలి. ఏమీ లేని వాడికి అదే ఉంటుంది, అన్నీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎన్ని షేర్లు ఉన్నా ఇంకో షేర్ కొనుక్కోవాలి. బట్టలు మూట పట్టుకెళ్తాడు కదా, ఎవరు? బట్టలు అమ్మే ఆయన. ఎప్పుడు వచ్చినా ఇప్పుకుంటానే ఉంటుంటారు అందరూ. ఓకే, ఎప్పుడు ఏదో అవసరం ఉంటుంది. కానీ దేవునిలో ఉన్న నీకు గొప్ప సర్వ సమృద్ధి దేవుడు ప్రకటించాడు. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబం అందరికీ జీవనోపాధి. చీలమండి లోతు అంటే బ్రతుకు జీవంగా మారుతుంది. ఆమేన్. 2వ ఆశీర్వాదం చదువుదాం. యెహెజ్కేలుని ఆ మనుషుడు మరలా కొంచెం తీసుకెళ్ళాడు. 1000 మూరలు కొలిచి తీసుకెళ్లి చీలమండి లోతు నడిపించాడు. ఆయన ఇంకను, చూడండి, చీలమండి లోతు నడుస్తూ ఉండగా ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా, మరొక 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై. చూడండి, ఆ మనుషుడు 2వ సెక్షన్ చూడండి. చీలమండి లోతు నడుస్తూ ఉండగా ఆయన అక్కడే చీలమండి లోతులని వదిలేయలేదు. చాలు ఈ ఇల్లు, ఈ భూమి చాలు, వీళ్ళు బ్రతకటానికి చాలని వదిలేయలేదు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు అయ్యేను. చప్పటి కొట్టండి. వాక్యం అర్థమైన వారు 2 చేతులు పైకెత్తి. మొదట స్థానము చీలమండి లోతు, 2వ ఆశీర్వాదము మోకాళ్ళల్లో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న కానీ తుదకు మహా అభివృద్ధి అవుతుంది. పాదాల లోతు విత్తనాల స్థితి, మోకాళ్ళ లోతు పడవ నడిచే స్థితి. ఆమేన్. పడవ వెళ్ళాలంటే ఎంత లోతు ఉండాలి? గోదావరి దగ్గర పడవలు నడిపే వాళ్ళకి తెలుస్తుంది. పడవ నడాలంటే మినిమం మోకాళ్ళ లోతు ఉండాలన్నాడు. మోకాళ్ళ లోతుంటే నీరు పడవ తేలుతుంది, నడుస్తుంది. అంతకంటే తక్కువైతే పడవ వెళ్ళదు. నీ కుటుంబ పడవ నడిచే ఆశీర్వాదం ప్రారంభం చేస్తున్నాడు. చీలమండి లోతు నీవు స్థిరపడతావు, నీ కుటుంబం స్థిరపడుతుంది. పాదాల లోతు కుటుంబం అంతా ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ చిన్న దోణి మునిగిపోదు, నీ చిన్న ఇంటిలో ఆయన ఉన్నాడు. మోకాళ్ళ లోతు అంటే సమృద్ధి కలిగిన స్థలం అది. ఆమేనని చెప్పండి. మొదటి దానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి బయలుపరిచింది పాదాల లోతు. చీలమండి లోతు అంటే విత్తనాలు వేసే స్థితి. విత్తనాలు పడతాయి, అది మొలకెత్తుతుంది. మోకాళ్ళ లోతు అంటే పడవ నడిచే ప్రయాణం చేసే స్థితి. నీ జీవిత యాత్రలో నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ముందుకెళ్తుంది. దేవుడు నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ గాలి ద్వారా నీ కుటుంబ అవసరతలన్నీ తీర్చి ప్రయాణాన్ని నడిపిస్తాడు. అది ఎక్కడా ఆగదది, అది ఊగుతానే ఉంటుంది. నీళ్ళు ఎక్కువయ్యే కొలది ప్రయాణం అయిపోతుంది. కానీ ఈ నెల దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు దాన్ని వాగ్దానాన్ని తీసుకోగలిగితే చీలమండి లోతు ఎక్స్పీరియన్స్ ప్రారంభమవుతుంది. ఆమేన్. మొదటి ఆశీర్వాదం అందరు చెప్పాలి. చీలమండి లోతు అంటే మనము ఒక్కసారే పైకి వెళ్ళిపోవటం కాదు. నీకు దేవుడు కొన్ని అనుభవాల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. చీలమండి లోతు ప్రయాణము, తర్వాత మోకాళ్ళ లోతు ప్రయాణము. మొదటి దానికి ఏంటి సూచన? పాదాల లోతు అనగా విత్తనాల స్థితి. మోకాళ్ళ లోతు స్థితి ఏంటంటే
పంట కోసే స్థితి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ధాన్యం పంట పండిందంటే ఎంత ఎత్తు ఉంటుంది? నీ చెప్ప దాటే కానీ గెల్లలుగా వేస్తుంది. పంట స్థితి, సమృద్ధి స్థితి. దేవుడు మిమ్మల్ని అనాథలుగా వీడేవాడు. నీ ప్రార్థన ఫలము ఇచ్చే స్థితి, పండిన స్థితిని సూచిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి జరగబోయే కార్యాల గురించి యెహెజ్కేలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములో మొదటి ఆశీర్వాద స్థితి పాదాలలో, రెండవది మరొక 1000 మూరలు కొలిచి ఆయన మోకాళ్ళ లోతులో నడిపించాడు. మరలా మూడవ ఆశీర్వాదం ఉంది, చదవండి. ఆయన 1000 మూరలు కొలిచి, అందరు చదవండి అక్కడే. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా, చూడండి, మరొక 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. నీళ్లు మొలలోతుకొచ్చింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకెత్తి ఆపకుండా హల్లెలూయా చెప్పండి. మూడవ స్థితి మొలలోతు. బోటు నడుస్తుంది, ఇంజిన్ బోట్ నడుస్తుంది. బోటు ప్రయాణం ఎలాగుంటుంది? చాలా స్పీడ్ ఉంటుంది. గాలి వచ్చినా రాకపోయినా బోడి గాలితో పని లేదు, నాకు ఇంజిన్ ఉందని. హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మోకాళ్ళ లోతులో ఉన్న పడవకి తెరసాప కడితే ఒకసారి గాలి తూర్పు గాలి వస్తుంది, ఒకసారి పడమర గాలి వస్తుంది. ఒక్కోసారి పడవ అలాగ వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. కానీ ఇప్పుడు మొలలోతులో ఉండగా బోటు నడుస్తుంది. ఏం నడుస్తుంది? ఆ బోటు స్పీడ్గా వెళ్తుంది. దానికి ఒక ఇంజిన్ ఉంటుంది, దానికి ఒక నడపటానికి ఒక చక్రం ఉంటుంది చక్కగా. ఎటు వెళ్ళాలంటే అటు. అంటే నీవు స్థిరపడి ఏ భూమి కొనాలంటే ఆ భూమి కొనగలిగే స్థితి, స్టాండర్డ్ అనమాట. ఎటు వెళ్ళి ఏ బంగారం కొనాలంటే కొనగలిగే స్థితి. నీకు నీవు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి కొనుగోలు చేయగలిగిన స్థితి, అడుగు పెట్టి స్వాధీనపరుచుకునే స్థితి దేవుడు నీకు ఇవ్వటం అనమాట. ఆమేన్. పాదాల లోతు విత్తన స్థితి, మోకాల లోతు చెప్పాలి పడవ నడిచే స్థితి, పంట పండే స్థితి. మొలలోతు చెప్పాలి వేగముగా ప్రయాణానికి సూచన. దేవుడు మీ కుటుంబాల్లో ఊహించని కార్యాలు చేస్తాడు. ఎలా బ్రతకాలి, ఎలాగా, ఈ జీతం ఏంటి, ఈ ఆదాయం ఏంటని తలబాదుకుని ఏడుస్తున్నావు కదా, దేవుడు దానిని 1000 రెట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. 5వ వచనం అందరూ చదువుదాం. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా, అందరూ చదవాలి. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై, నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఈరోజు కృప పాదాల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు కంటే, చెప్పండి అందరు చెప్పాలి, నీవు మునుగుతావు ఆశీర్వాదాల్లో, ఆత్మలో మునుగుతావు, లాభములో మునుగుతావు. ఆశించిన ప్రతి కార్యము సఫలమవుతుంది. అందరు గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. నేను దాటలేనంత నీరు బలముగా ఆ గుమ్మము కుడి పార్శ్వముండి ఉబుకుతూ వస్తుంది. దేవుని కృప ఏంటంటే మొదటి 1000 మూరలు నిన్ను నడిపించాడు. ప్రియులరా, యెహెజ్కేలుని నడిపించిన దేవుని దూత ఆ రోజు ఇక్కడ ఇస్సాకు పాస్టర్ అనే ఒక సేవకుడు నీకు 1000 దీవెనల కృప ఉండులాగా ప్రకటిస్తున్నాడు. మీ ప్రయాణము నడుస్తుంది. అందరు లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి పాదాల లోతుకెళ్తుంది, మరొకసారి మోకాల లోతుకెళ్తుంది, మరలా 1000 మూరలు కొలిసిన తర్వాత మొల లోతుకెళ్తుంది. ఇప్పుడున్నది చాలా అనుకుంటున్నావేమో, ఆగదది. నీవు మునిగిపోయే దీవెనలు వస్తాయి. నీకు తృప్తి తీరని దీవెన ఇస్తాడు ఆయన. ఎక్కడున్నవారు అక్కడే.
నాకు నువ్వు కావాలయ్యా. ఇంతగా ఆశీర్వదించే దేవుడి పేరే యేసుక్రీస్తు. నా గుండె నిండా నువ్వు కావాలి. నాకు తండ్రిగా నువ్వు ఉండాలి. నా ఇంటికి దేవుడిగా ఉండాలి. నా హృదయంలో నీవు ఉండాలి. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని ప్రార్థన చేయండి. పాదాల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, ఈతలో మునిగి దాటలేనంత దీవెన. దేవా నాకు ఈ బిడ్డలు చాలు, దేవా నాకు ఈ ఆస్తి చాలు, దేవ ఈ బంగారము చాలు, దేవా నాకు ఈ ఐశ్వర్యము చాలు, చాలు చాలు అన్నంత కంటే ఎక్కువ ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. అది పొంగి పొర్లుతుంది. నష్టపోయాను, మోసపోయాను ఏడుస్తున్నావా? నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? పరమ తండ్రి న్యాయం చేయబోతున్నాడు. ఈరోజు దేవుని దూత నీతో రాబోతావు. ఈరోజు దేవుని దూత నీ ఇంటిలో ఉండబోతా ఉంది. నీ కష్టాన్ని, నీ ప్రార్థన కొలత వేయబడింది, ఆయన బుట్టిలో చేర్చబడింది. ఒక జవాబును చూడబోతున్నావు. ఆగిపోయిన నీ ప్రయాణము ప్రారంభమవుతుంది. నీ జీవితము, మోడైన నీ బ్రతుకు చిగురింపబడుతుంది. ఆయనను ఊహించని కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. 2 చేతులు తలపైన పెట్టు. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను దీవించు బాబు. ప్రార్థన చేయండి.